హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నాటు చిక్కుడుకాయ ఇంకా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: నాటు చిక్కుడుకాయలు, జీడిపప్పు, మష్రూమ్ క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్, ఇంకా అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ధనియాలు, గసగసాలు, ఒక లవంగం ముక్క, ఒక యాలక్కాయ వేసి పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని తగినంత పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు తీసుకుని వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని బాగా వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. పేస్ట్లో ఏమన్నా మళ్ళీ చెప్తున్నాను. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, గసగసాలు, ఒక లవంగం మొగ్గ, ఒక యాలకుల మొగ్గ. పేస్ట్ వేయించుకున్నాక తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటు చిక్కుడుకాయలు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుని తగినంత వాటర్ పోసుకుని దాన్ని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచాలి. వాటర్ అంతా బాగా ఎగిరి నూనె పైకి వచ్చేంత వరకు ఉంచాలి. టేస్టీ అయిన మష్రూమ్ చిక్కుడుకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.